హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కుకింగ్ మంది చేపల పులుసు పెడుతున్నాము. ధనియాలు, జీలకర్ర, మెంతులు వేగించుకుంటున్నాము. నేను చేపల కూరలేక మాకు మసాలా పొడి, బాగా ఏగి చేసుకుంటే నీ సాఫ్ట్ లేకుంటుంది. ధనియాలు, ధనియాలు అయితే వేగిపోయినాయి. ప్లేట్లో పోసేసి ఆయిల్ పోసుకుంటాం. ఆవాలు, మెంతులు వేసుకుంటాం. ఆవాలు అయితే పగిలిపోయినాయి. ఎర్రగడ్డలు వేస్తాం. స్టవ్ ఆగాల ఎర్రగా. ఎర్రగడ్డలు అయితే వాడిపోయాయి. టమాటాలు వేస్తాం. టమాటాలు, కరివేపాకు వేసేసుకుంటాం ఫ్రెండ్స్. ఇవి కూడా బాగా వేపేసుకోవాలి. టమాటాలు అయితే మగ్గుతున్నాయి. ముందుగా కలిపి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. చింతపండు, నీళ్ళు, ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని కలిపేసుకోండి. ముందుగానే ఆ నీళ్ళైతే పోసేసుకుంటున్నాను. చేపలు తోమేసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగానే వీడియో తీసేదానికి ఎవరు లేరు. ముందుగానే తోమేసుకున్నాను. ఇప్పుడు మా తమ్ముడు భార్య వచ్చింది, వీడియో తీస్తుంది. ఒక్కటే తీసుకోలేకపోతున్నాను. అందుకనేసి తమ్ముడు భార్యని పిలిచినాను. మా ఆయన అయితే పనికి వెళ్ళిపోయాడు.
చేపలు ఇప్పుడు దాంట్లో వేసేసుకుంటున్నాం పులుసులోకి. మాకు దగ్గరే అంగన్వాడీ స్కూల్, అందుకని పిల్లకాయలు అన్నం టైం అయిపోయిందని చీర కట్టుకున్నానికి అరుచుకుంటూ వచ్చేసినారు. చేపలు వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దీంట్లో ఫ్రెండ్స్ ఇది జీలకర్ర మేము ఇలాగే చేసుకుంటాము. ఇట్లా నలుపుకొని వేసుకుంటే కూర వాసనగా రుచిగా బాగుంటుంది. మనం ఇలా చేపలు వేసుకున్నాం కదా, అందుకు కలబెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాము. ఫ్రెండ్స్ నిమ్మకాయ పోసుకుంటున్నాను, ఎందుకంటే చేప ముక్కలు చెదిరిపోకుండా ఈ పులుసు ఎత్తి దాంట్లో పోసుకోవాలా. మాకైతే నిమ్మకాయ పిండుకునేటి ఏమంటారు, అవి లేవు నిమ్మకాయ పిండుకునేటివి. నిమ్మ చెట్టు ఉన్నది మాకు దగ్గరనే, ఇంటి దగ్గరనే వేసుకోను. దాంట్లో కాసిన కాయలేనివి విత్తనాలు తీసేసుకుంటున్నాను. దాన్ని ముక్కలు ఇట్లా పోసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇట్లా పోసుకుంటే ముక్కలు చెదరకుండా ఉంటాయి. మూత పెట్టేసుకో ఫ్రెండ్స్. కూర పుడుతుంది లేదో చూద్దాము. పులుసు అయితే బాగా ఇరుక్కోండి. రోట్లో వేసి దంచుకున్నాం ఫ్రెండ్స్. ధనియాలు, మెంతులు, జీలకర్ర మెత్తగా దంచేసుకున్నాము. అప్పుడైతే వేసేసుకుంటాం. మా అల్లుడు అరుస్తున్నాడు, చిన్న పిల్లడు అరుస్తా అన్నాడు, ఆడుకుంటున్నాడు. మసాలా కూడా వేసేస్తాను ఫ్రెండ్స్. ఇలా అయితే తిప్పుకుంటున్నాను. ఇంకేంటేసి కలిపెడితే ఇరిగిపోతాయి. ఫ్రెండ్స్ మసాలా పొడి వేసినాక మూత వేసేస్తాం కదా, కొంచెంసేపు దించేసుకుంటున్నాం. మా కూర అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుంటాం. బాయ్.